హలో అండి, ఈ రోజైతే మిమ్మల్ని పెద్ద మామిడి తోటకి అయితే తీసుకొచ్చేసానండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కోరికొండలో గాదరాళ్ళలో ఉన్నామండి. చూడండి ఇక్కడ మామిడి పళ్ళు ఎంత మామిడి కాయలు మామిడి పళ్ళు ఎంత బాగా పండిస్తారో రైతులదండి ఇదంతా కూడా. చూడండి ఇలా వచ్చి వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఇలా వచ్చి తీసుకెళ్తారండి. ఇవి రైతులు పండించిన కాయలండి. ఎంత బాగున్నాయో చూడండి, ఏ మందు లేకుండా పండించినవి అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి మామిడికాయలు ఉన్నాయి, అన్ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి అలా రండి నా వెనకట్ల. అసలు చూడండి ఎంత బాగా పండిస్తున్నారంటే అంత బాగా పండిస్తున్నారండి. ఇలా కవర్లు అవి కట్టి పూర్తి వివరాలు సార్ అక్కడ ఉన్నారు, సార్ని అయితే అడిగి తెలుసుకుందామండి. ఈ తోటలో మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి ఏంటి అలా ఒకసారి చూడండి. అసలు భలే ఉన్నాయి, చేతికి అందుతున్నాయి కాయలన్నీ కూడా. సార్ హాయ్ అండి. సార్ మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి సార్? 200 మొక్కలు ఉన్నాయి మేడం. మొక్క తోట ఇది. మొక్క తోట. ఓకే. ఇవి ఏంటి సార్ ఇలా కవర్ లో కట్టారు? ఇవి వచ్చి పిండిగా ఉన్నప్పుడే కవర్ కడతారు మేడం. ఈ కవర్ లోనే ఇది ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత అప్పుడు ఈ కవర్ ఇప్పేసి నేచురల్ గా పండుతుంది. దీని కాస్ట్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది మేడం. ఓకే, అది ఎదిగిందని ఎలా తెలుస్తుంది సార్ మీకు? కవర్ పెద్ద అవుతుంది మేడం, కవర్ సాగుతుంది. అయితే ఇప్పుడు చూడండి ఒకసారి కవర్ చిన్నదిగా ఉంది, సాగుతుంది. మామూలు కవర్ కట్టిన కాయలు అవి మేడం. చూడండి ఇంకా ఒకసారి ఇలా రండి, ఇంకా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి బాబు. వీటి కన్నా వాటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. వాటి మీద దోమ కానీ ఏమి వాలవు. వాటి మీద అంటే కవర్ ఉంటది కాబట్టి నీట్ గా ఉంటాయి. అవును, ఫ్రూట్ కూడా టేస్ట్ కూడా దీని మీద డబుల్ రేట్లు బాగుంటుంది. ఇవి ఏం కాయలు సార్? ఈ రసాలు మేడం, చెరుకు రసాలు. ఒక్క పండు కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ఇక్కడ మామూలు పండు కాస్ట్ అయితే 20 నుంచి 25 రూపీస్ ఉంటుంది. 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది. ఓకే, ఇది వచ్చి చిన్న సైజు కాబట్టి 10 రూపీస్ అలా ఉంటుంది మేడం. సార్ ఇప్పుడు ఇదంతా రైతులది కదా, ఏ మందులు వాడకుండా పండిస్తున్నారా? ఏ మందులు వాడకుండా పండిస్తున్నారు. అంటే ఇవి రైతులు తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళు? రైతులు తీసుకెళ్లి హోల్సేల్ మార్కెట్ రాజమండ్రిలో మార్కెట్ లో తెస్తారు. అక్కడ వాళ్ళు సేల్ చేస్తారు అన్నమాట. అక్కడికి వచ్చి రిటైల్ వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుక్కుంటారు. కొనుక్కుని వాళ్ళు బయట అమ్ముకుంటారు. చూడండి మామిడి పళ్ళు అన్ని అయిపోతాయి కదా, అయిపోయాక లాస్ట్ లో ఇవి వస్తాయండి. యాపిల్ పళ్ళులా ఉన్నాయి కదా చూడడానికి. ఇంకొక విచిత్రం ఏమిటో తెలుసా? చూడండి ఇక్కడ కొమ్మకి కాసేసేయండి పళ్ళు, ఎంత బాగున్నాయో చూడండి. కొమ్మకి మామిడి పళ్ళు ఇవన్నీ కూడా మందులు లేకుండా చక్కగా ఓన్ గా రైతులు అయితే పండిస్తున్నారండి. వీడియో అలా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏవేవి పళ్ళు ఉన్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి అన్ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవి సేమ్ యాపిల్ పళ్ళు ఎలా ఉంటాయో అలా యాపిల్ పళ్ళు లాగే ఉంటాయండి, రౌండ్ గా అన్నమాట. మనకి మామిడి పళ్ళు సీజన్ అయిపోయాక ఈ పళ్ళు తయారవుతాయంట. చూడండి ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చక్కగా మందులు లేకుండా తయారు చేస్తున్నారండి. కొమ్మకు కూడా కాయలు కాసేసాయి చూడండి. కొని పట్టుకెళ్తున్నారు. సార్ ఎలా ఉన్నాయి సార్ మామిడి పళ్ళు? మామిడి పళ్ళు బాగుంటాయండి ఇక్కడ, ఎందుకంటే స్వయంగా చెట్టు కాడికి వచ్చి తీసుకుని ఇలాగా ఈ కళ్యాణ మండపం కాడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు పట్టుకెళ్తుంటాం. అప్పుడప్పుడు మీరు పట్టుకెళ్తూ ఉంటారు. డైరెక్ట్ చోట్లకి వచ్చి ఇంకా ఏమి కలపసం లేకుండా ఉంటదండి. మందు గట్ట కొట్టకుండా, మందు అవి వాడకుండా ఓన్లీ ఆర్గానిక్ కాయ ఉంటదని దీన్ని తీసుకుని పట్టుకెళ్తాం అనమాట. ఉన్నారని ఇంకో సంచి కూడా లేదు, వేసుకుని పట్టుకెళ్ళిపోతాం. బాగున్నాయి కదా సార్ పళ్ళు అయితే, టేస్ట్ అవి మీరు అస్తమానం వచ్చి పట్టుకెళ్తారు. బాగుంటాయి, అసలు ఏం తేడా ఏం లేదు. చూడండి ఒకసారి ఇక్కడ ఇలాగా, ఒకసారి ఇలా దగ్గర రండి. ఇలా రైతులు కోసి స్టోరేజ్ చేస్తారండి. చెట్టుకు పండినవి ఎలాగా ఎంత బాగున్నాయో చూడండి అసలు. సార్ ఇవి ఏం పళ్ళు సార్? ఇవి చెరుకు రసాలు. ఇప్పుడు మనం కవర్ లో చూపించినవి ఇవన్నీ అంతేనా సార్? ఒకసారి ఇలా చూడండి. నైట్ మార్కెట్ కి మన రాజమండ్రి మార్కెట్ యార్డ్ లోకి వస్తాయి మేడం. ఇవన్నీ నైట్ మార్కెట్ యార్డ్ లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మనం ఆక్షన్ లో పెట్టి అమ్ముతాం. ఇప్పుడు మనం కవర్ లో చూసాం కదా, అవే ఇవి ఇలాగా రైతులు అమ్ముకునే వాళ్ళకి పంపిస్తారండి కోసి. చూడండి ఇవన్నీ ఇవేనండి.
చూడండి భలే ఉన్నాయి అసలు, గుత్తులు గుత్తులుగా. ఈ తోటలోంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగున్నాయండి కాయలు. ఈ చెట్టు నిండా కాయలే. 200 చెట్టు ఉంది, 200 చెట్టు నిండా కూడా కాయలే ఉన్నాయండి. అసలు మనం ఒక 2 నెలల క్రితం తీసుంటే చెట్టు నిండా కాయలు చూసేవారు. ఇప్పుడు ఇంకా అయిపోతున్నాయి కదా, ఈసారి మటుకు కాయ ఎక్కువ ఉన్నప్పుడు వీడియో తీసి పెడతానండి. కింద కొన్ని చూడండి కాయలు. ఇదిగో ఇది తయారైపోయింది మేడం, ఈ బంగినపల్లి కాయలు. ఇది తయారైపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేస్తాము. అంటే కోసేస్తున్నారు అనమాట. కోసేస్తున్నారు మేడం, తయారైపోయినాయి ఇవ్వండి మేడం. ఈ కవర్ లోంచి ఇలా తీసిన తర్వాత ఒరిజినల్ గా, అంటే ఏ మచ్చలు లేకుండా ఏమీ లేకుండా ఒరిజినల్ బంగినపల్లి మేడం. ఓకే, అన్ని కూడా ఇలా ఉంటాయి. అన్ని కూడా ఇలా ఉంటాయి మేడం, ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా ఉండదు. ఏ పురుగు కానీ ఏది లేకుండా, వర్షం పడినా పిడుగులు గట్రా అదే మామూలు పడతాయి కదా మేడం, వడగళ్ళు కూడా పడకుండా ఈ కవర్ కాస్తుంది మేడం. ఇది ఈ కవర్ కాస్ట్ వచ్చి 5 రూపీస్ అవుతుంది మేడం. కవర్ కి 5 రూపాయలు 5 రూపాయలు అవుతుంది. ఓకే, తర్వాత పండు రేట్ ఎంత ఉంటుంది? ఇది సుమారు 35 రూపీస్ ఉంటుంది మేడం. ఉంటుంది. ఓకే, పండుగ అయిపోయి ఇప్పుడు చూపించారు కదా సార్, ఈ కవర్ కాస్ట్ 5 రూపాయలు ఉంటుందంట. ఇలా రండి చూడండి, కోస్తున్నారు. ఇంకో ఇటు ఇటు ఇద్దరు కోస్తున్నారండి. సో చూడండి ఎలా కోస్తున్నారో. కవర్ లో మామిడికాయలు కట్టారు కదా, కవరు ఎంత సైజు ఉందో అంత సైజు కాయ ఎదిగిన తర్వాత అప్పుడు కోస్తారంట. అంటే మనకి కవరు గుల్లగా ఉంటుంది కదా, అంటే కాయ చిన్నగా ఉంటే తెలిసిపోతుంది. మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు కోస్తారండి. పెద్దవైన మామిడికాయలు మాత్రమే కోస్తారు. కాయ 35 రూపాయలు అయితే ఉంటుందంట, అంటే కవర్ లో ఉన్న కాయలు. చూడండి ఎంత స్పీడ్ గా టకాటకా కోసేస్తున్నారో, వాళ్ళకి తెలిసిపోతుంది. రైతులు స్వయంగా ఏ మందులు వాడకుండా పండించిన మామిడికాయలండి ఇవన్నీ కూడాను. మరి ఇవేమిటి సార్ పచ్చిగా ఉన్నాయి? ఇప్పుడే కోసాం మేడం, కోసి ఇందులో ట్రైల్ లో పెట్టాం. ఈ 2 డేస్ లో ఒరిజినల్ గా ముగ్గిపోతాయి మేడం. వీటికి మందు గట్ట ఏమి కొట్టకుండా ఒరిజినల్ గా పండిస్తాం. బాగా ముదిరిన తర్వాత కోసాం మేడం కవర్ అయ్యి. ఈ కరెక్ట్ గా 2 డేస్ లో ముగ్గిపోతే తర్వాత మామూలుగా మనం తినేచ్చు మేడం. ఓకే సార్, ఇవి ఏం కాయలు సార్? ఈ రొమానీ మేడం. అంటే రొమానీ అంటే యాపిల్ మ్యాంగో అంటారు కదా మేడం. ఈ సంవత్సరం మొత్తం మార్కెట్ లాస్ట్ లో వస్తాయి మేడం. మ్యాంగోస్ అయిపోయే టైంలో ఈ రెడీ అయ్యి వస్తాయి మేడం. చూడడానికి యాపిల్ లా ఉన్నాయి. సేమ్ యాపిల్ మ్యాంగోస్ అంటారు, దీని పేరు ఇంకోటి రొమానీ. రొమానీ మేడం. చూడండి ఒకసారి అలాగా, ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. రసాలు బంగిని అన్ని అయిపోయిన తర్వాత చివరాకర్లో వస్తాయి మేడం. లాస్ట్ లో వచ్చిన పళ్ళు వచ్చి మ్యాంగోస్. ఇది ఎలా పడుతుంది సార్ ప్రైస్? అంటే ఒక కాయ వచ్చి పెద్దదైన తర్వాత కాస్ట్ వచ్చి 1 పీస్ 15 రూపీస్ పడుతుంది మేడం. చూడండి ఎంత బాగున్నాయో, యాపిల్ పళ్ళలా ఉన్నాయి కదా. అసలు అన్ని కాయలు అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ కాయలు వస్తాయంట.